చీమగడ్డలు అవుతాయి మొత్తం. చీమగడ్డలు అంటే ఏంది, ఎక్కడో కాడ అంటే సంకల్లో కానీ తొడల దగ్గర కానీ బొడ్డ మీద కానీ చీమ అక్యుములేట్ అవుతుంది మొత్తం. ఇట్లా ఎర్రగా అయిపోతా లడ్డు లడ్డు లాగా తయారయ్యి ఫుల్ నొప్పి ఉంటుంది వాళ్ళకు. అసలు నొప్పి భరించలేకపోతారు. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిరు మన దగ్గర, తొడ మీద ఒకటి ఆయన చీమగడ్డ, ఆయనకేంది వాకింగ్ చేయనికి కూడా వస్తలేదు. అయితే ఏం చేసిర్రు అంటే పోయి దానికి ఒక చిన్న ఇన్సిషన్ చేసి డ్రైన్ అవుట్ చేయించుకున్నారు. సర్జన్ ఏం చెప్పిర్రు అంటే అరే దీనికి కోసి పడేద్దాం, అది బయటికి వచ్చేస్తుంది మళ్ళా రాదు. అట్లా కోసిండ్రు, బయటికి వచ్చింది, మళ్ళీ అక్కడే పెరిగింది, మళ్ళా కోసిండ్రు, మళ్ళీ పెరిగింది. అరే ఇదేం పరేషాని, ఇదేం లొల్లి అనేసి అనుకున్నాడు ఆయన. తొడ మీద చీమగడ్డ వచ్చింది అనుకోండి, యాంథ్రాక్సినం వేసుకోండి. ఇది 2 పూటలు 5 రోజులు వేసుకోండి. మీరు 2-3 రోజులకే చీమగడ్డ మొత్తం కారిపోతుంది మొత్తం. మీకు మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కూడా కాదు. బై ఛాన్స్ కొందరికి ఎట్లుంటుంది, ఒక చీమగడ్డ వస్తుంది, అది తగ్గుతుంది, మళ్ళీ ఇంకో కాడ వస్తుంది, అది తగ్గుతుంది, మళ్ళీ ఇంకో కాడ వస్తుంది, అది తగ్గుతుంది. వాళ్ళు ఏం చేయాలంటే కెల్కేరియా సిలికేటా అనేసి ఒక హోమియోపతి మందు ఉంటుంది, అది మీరు 2 పూటలు వేసుకోండి, ఒక 2-3 నెలలు, మీకు ఆ చీమగడ్డలు తగ్గిపోతాయి. గజ్జి అంటారు. పెట్రోలియం అనేసి ఒక హోమియోపతి మందు ఉంటుంది, ఇది రోజుకి 3 పూటలు 10 గోళీలు 10 గోళీలు 10 గోళీలు 0/11 పొటెన్సీ, ఇది మీరు వాడాలి. దీంతో ఇవి కొన్ని నెలల్లో తగ్గిపోతాయి. చాలామందికి తగ్గింది.